దేవుని యొక్క అట్రిబ్యూట్ మీద మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి ఎక్స్పోజ్ చెల్లించుకుంటున్నాను. అయితే దేవుడు అనంతుడు, ఆయన సర్వ సృష్టికి కూడా అతీతంగా ఉన్నవాడు కాబట్టి సృష్టిలో భాగమై ఉన్న మనము ఆయనని సొంతంగా అర్థం చేసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా వేడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నాయన, మీ గురించిన మాటలను, మీ యొక్క గుణగణాలను, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క నైజాన్ని తెలుసుకోవాలని ఆశపడతా ఉండగా తండ్రి మాతో మాట్లాడండి. ఆయన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మా అవసరాలను మీరు ఎరిగిన దేవుడు, మీరు మాతో మాట్లాడాలని వ్యక్తపరచుకోవాలని అనుకునే దేవుడు అని ఆయన మీ పాదాలు చెంతకు వస్తున్నాం. ఈ వాక్యంలో ఏ రీతిగా మీరు మీ గురించి వ్యక్తపరుచుకున్నారో దానిని బట్టి మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఆయన మరి వాక్య ధ్యానం చేయబోతా ఉండగా మా సొంత ఆలోచనలకి ఏ మాత్రం కూడా తావివ్వకుండా పరిశుద్ధాత్మతతోటి మమ్మల్ని నింపమని, నడిపింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. జరగబోయే సమయం అంతటిని కూడా మిమ్మల్ని మహింపరిచే విధంగా మేము ఉండటానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గత కాలంలో దేవుడు మనల్ని కాపాడి నూతన సంవత్సరానికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలానే అంతకుముందు మనం దేవుని యొక్క లక్షణాలని, ఆయన మార్పు చెందని దేవుడు అని కోరేషు ద్వారా ఆయన యొక్క లక్షణాలను వ్యక్తపరుచుకున్నాడని, అలానే దేవుని యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క లక్షణాన్ని విడివిడిగా చూసి మనం అర్థం చేసుకోలేము, విడివిడిగా చూసి మనం చూడకూడదు. ఎందుకు అనంటే మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం. రోజ్ ఫ్లవర్ ని, ఒక్కొక్క పెటల్ ని విడిగా చూసి రోజ్ ఫ్లవర్ యొక్క బ్యూటీని మనం చూడలేము. పెటల్ అన్నిటిని బ్యాలెన్స్డ్ గా చూసినప్పుడే రోజ్ ఫ్లవర్ యొక్క అందం మనకు కనబడుతుంది. అట్లానే దేవుని యొక్క లక్షణాలన్నిటినీ కలిపి చూసినప్పుడు దేవుని గొప్పదనాన్ని గురించి మనకి సంతోషకరంగా కలిగించే విధంగా ఉంటది. ఆ సంతోషం ఎట్లా అనంటే మాయమరిచిపోయే సంతోషం. లోకంలో ఉన్న ఏది కూడా ఆ సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం అందరం కూడా చేయాల్సిన పని అని అర్థమవుతుంది. అయితే మనం సొంతంగా ఆలోచించినప్పుడు అది సాధ్యము అయ్యేదా? సాధ్యపడదు. కష్టము అని కాదు, అది అసలు సాధ్యపడే విషయమే కాదు. 3 ఉదాహరణలు తీసుకొని మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలని సొంతంగా ప్రయత్నించినప్పుడు ఎట్లా ఉంటది అనేది అర్థం చేసుకోవచ్చు. మొదటి ఉదాహరణ, మనకి హెడ్ నైస్ అని ఉంటది, అంటే తలలో పేలు ఉంటది. ఆ పేను తన జీవిత కాలం అంతా కూడా లేకపోతే తిరగగలిగేది, లేకపోతే దాటి రాలినది తల మాత్రమే. తలలో నుంచి దానికిగా తాను బయటికి రాదు కూడా. అయితే అలాంటి పేను బయట ఉన్న సింహాన్ని గురించి అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడదు. అలానే ఇంకొక ఉదాహరణ, మనం నేల మీద చీమలు నడుస్తూ ఉంటాయి. పక్కనే లేకపోతే మనం నుంచున్న దగ్గర కింద ఉన్న చీమ మన మైండ్ లో జరిగే ఆలోచనని గ్రహించడం అనేది ఇంపాసిబుల్. అలానే 3వ ఉదాహరణ, మనం మహాసముద్రం ముందు ఒక చిన్నపిల్లగాడిని పెట్టి మహాసముద్రాన్ని అర్థం చేసుకోమని చెప్తే ఎలా సాధ్యమయ్యే పని కాదో, దేవుణ్ణి అర్థం చేసుకోవడం మన సొంతంగా ప్రయత్నించినప్పుడు అసాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు
చిన్నపిల్లగాడు సముద్రం గురించి ఏం మాట్లాడతాడు? అలల గురించే మాట్లాడతాడు. కానీ అలలు ఏ రీతిగా వస్తున్నాయి, లేకపోతే సముద్రం లోపల ఎన్ని జీవులు ఉంటున్నాయి, సూక్ష్మ జీవులు ఉంటున్నాయి, పెద్ద జీవులు ఉంటున్నాయి, అట్లా తెలుసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటాడో, ఊహించుకుంటాడో అలా అర్థం చేసుకుంటాడు అనమాట. అందుకనే మనకి లోకంలో దేవుని పట్ల విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, విభిన్న మతాలు వచ్చినాయి. మనము మన దేశానికి ప్రధానమంత్రి ఎవరనంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ చెప్పగలిగితే ఒకటే సమాధానం. మరి దేవుడు ఎవరైనా అడిగితే ఎందుకు ఇన్ని సమాధానాలు వస్తాయి, ఇన్ని వేరు వేరు సమాధానాలు వస్తాయి? ఎందుకనంటే మన పరిమితులతోటి మన దేవుని తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు మన ఊహలలో ఉన్న దేవునిని మనం నిర్మించుకునే దేవుణ్ణి మాత్రమే చేసుకోగలం. అది చాలా బుద్ధి తక్కువైన పని అని మనం అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నిజమైన దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం అన్నమాట. అయితే అంతకుముందు మనం చూసినప్పుడు మాకు వర్షిప్ అంటే ఇది, స్తుతించుడా అంటే ఇది, ప్రైజింగ్ అంటే ఇది అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకుని చెప్తే మాకు కొంచెం అర్థమవుతుందని మరి సహోదరులు వ్యక్తపరిచారు. దానికి మహా సంతోషంగా మనం ఆ విషయాన్ని వాక్య భాగంలో చేసే ప్రయత్నం చేద్దాం. మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మీలో ఎవరైనా చదవగలరా? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో 3 ప్రధానమైన విషయాలు కనబడుతున్నాయి. ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఎలాగా ఆరాధించాలి అని. ఇక్కడ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని దేవుడు ఆయన గురించి ఎట్లా వ్యక్తపరుచుకున్నాడంటే ఆయన యొక్క లక్షణమైన ఆయన స్పిరిట్ బీయింగ్, ఆయన ఆత్మ అయ్యున్న దేవుడు అని ఆయన లక్షణాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. ఎవరిని ఆరాధించమంటున్నాడు? మనల్ని ఆరాధించమంటున్నాడు. ఎట్లా ఆరాధించాలి అని అంటే ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలని స్పష్టంగా చెప్పబడుతున్న మాటలు అన్నమాట. ఇక్కడ ఆత్మతోటి సత్యంతో అని అనగానే మనం ముందుగా దేవుణ్ణి ఆరాధించాలనంటే మనం ఆత్మీయ పరంగా లేకపోతే మన ఆత్మ దేవునితోటి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెల్లించే ఆరాధన దేవునికి అంగీకారంగా ఉంటుంది. అలానే ఇంకొక వాక్య భాగంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18వ వచనంలో మృతులు దేవునిని ఆరాధింపరు అని ఉంటుంది. అంటే కాబట్టి దేవుణ్ణి ఆరాధించడము అనేది మనం స్పిరిచువల్లీ క్వికెన్ అయిన తర్వాత మాత్రమే చేయగలిగే పని. అలానే మనం ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆరాధనలోకి నడిపిస్తాడు, పురికొల్పుతాడు. మనకి ఉచ్చరింప సఖ్యము చాలని పదాలని కూడా ఆయన పలికిస్తాడు. అలానే ఆయన ఇంకొక ఆ వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే సత్యముతో ఆరాధించాలని. సత్యము అనగానే మనం అనుకునేలాగా దేవుడు ఉంటాడు అనుకుని చేసేది కాదు. దేవుడు నిజంగా ఏది వ్యక్తపరుచుకున్నాడో దానిని బట్టి మాత్రమే ఆరాధించాలి. ఇక్కడ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక అని అన్నారనంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడని మాత్రమే ఆరాధించాలి. దేవుడు విగ్రహాలలో ఉంటాడని ఆరాధించకూడదు, లేకపోతే విగ్రహాన్ని చేసుకొని ఇదే దేవుడని ఆరాధించకూడదు. అందుకనే దేవుడు అనేక మార్లు నాకు మారుగా ఏ రూపంలో చేసుకోకూడదు, విగ్రహాలకు దూరంగా ఉండండి అని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉన్నాడు అనమాట. ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడిని ఆరాధించడం అంటే దేవుడు ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడో దానిని అర్థం చేసుకోవడం, దానిని బట్టి ఆయనను
పొగడము, కొనియాడము, కనపరచడమే చేయాలని స్పష్టంగా అర్థమవుతుంది. అలానే రెండవ విషయం వచ్చేసరికి స్తుతించడం. స్తుతించడము అనంటే దేవుడు చేసిన పనిని బట్టి, దేవుడు చేయబోయే పనిని బట్టి, లేకుంటే దేవుడు ఆల్రెడీ చేసిన పనిని బట్టి ఆయనను గొప్ప చేయడాన్ని, గణపరచడాన్ని, కీర్తించడాన్ని స్తుతించడము, ప్రైజింగ్ అని అంటాం. అలానే మనం ఇంకొక వాక్య భాగాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అందులో ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడిపించిన దేవునిని గురించి ఏ రీతిగా స్తుతిస్తున్నారో మనం చూడొచ్చు. ఎందుకు స్తుతిస్తున్నారనంటే దేవుడు వారి మధ్యలో వండర్స్ చేశాడు. ఆయన ఈజిప్టులో కొలవబడుతున్న దేవతలకి, దేవుళ్ళు అనబడే వాళ్ళకి ఏ రీతిగా ప్రత్యేకమైన వాడో, ఏ రీతిగా వేరుగా ఉన్నవాడో ఆయన చేసిన పనులను బట్టి ఆయనను స్తుతించుకుంటున్నారు. ఆ మాటలు మనం వాక్య భాగంలో చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వాక్య భాగం చదవండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం చదవగలరా ఎవరైనా? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయులను బట్టి పూజుడు. కంటిన్యూ చేయండి. అది ఉంది కదా, అంటే నా దగ్గర ఇంగ్లీష్ ఉంది. ఆసమ్ ఇన్ గ్లోరియస్ డీడ్స్ డూయింగ్ వండర్స్ అంటే గొప్ప కార్యములు చేయవాడవై ఉన్నాడని, మిగతా దేవి దేవతలుగా కొలబడుతున్న వారి కన్నా ఈయన ప్రత్యేకమైన వాడని, వేరుగా ఉన్నవాడని, ఆ గొప్పతనము మ్యాజెస్టిక్ అనే పదాన్ని వాడారనమాట. మ్యాజెస్టిక్ అని అంటే ఇంకా అంతకన్నా వాడే పదాలు లేవన్నమాట. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మనకు భాష సరిపోక ఈ పదాన్ని ఇంకా హైయెస్ట్ గా దేవుణ్ణి పొగడాలన్నట్టే అని వాడినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఫర్ గాడ్స్ డీడ్స్ అండ్ డూయింగ్ వండర్స్. డూయింగ్ అనేది యాక్ట్, వర్క్, దేవుడు చేసే పని. ఆ పనిని బట్టి దేవుడిని ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు గాని, లేకుంటే ఈ సాంగ్ పాడుతున్న మోషే గాని చేసిన దాన్ని బట్టి దేవుని స్తుతించడము అని అంటే ఆయన చేసిన పనులను బట్టి ఆయనను కొనియాడడం, పూజించడం, కీర్తించడము, గణపరచడం. ఇంగ్లీష్ లో మనం ప్రైజింగ్ అని అంటాం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు ఆయన. అది ఆయన వర్క్. కాబట్టి 2 పాయలుగా చేసేంత సామర్థ్యం కలిగిన దేవుడు చేశాడు అని ఆయనను గొప్ప చేయడమే స్తుతించడం అన్నమాట. కాబట్టి ఇప్పుడు చదవబడిన వాక్య భాగాలన్నింటిలో దేవునిని ఆరాధించడం అంటే ఆయన ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడో ఆ రీతిగా ఆయనను ఆరాధించాలి, ఆయనను పొగడాలి, ఆయనను గొప్ప చేయాలి. స్తుతించడము అని అంటే ఆయన చేసిన పనులను బట్టి ఆయనను కీర్తించాలి, కనపరచాలి. అయితే మనం కీర్తన అనేది మనం బాహ్యంగా వ్యక్తపరిచేది. అంటే కీర్తనలు అనగానే మనం నోటి నుంచి పాడేలాగా చేస్తా ఉంటాం, లేకుంటే మనం స్తుతించడానికి చప్పట్లు కొట్టడం ఇట్లా చేస్తా ఉంటాం. అయితే ఆరాధన వచ్చేసరికి అది మనం కేవలం బాహ్యంగా కనిపించేది మాత్రమే కాదు, అది మన అంతరంగం నుంచి రావాలి. అందుకనే దేవునిని ఆరాధించేవారు పూర్ణ బలంతోటి, పూర్ణాత్మతోటి, పూర్ణ వివేకముతోటి ఆరాధించాలన్నాడు. కాబట్టి దేవునిని ఆరాధించడం అనేది మన ఫుల్ బీయింగ్, బాడీ, సోల్, స్పిరిట్, ఈ 3 కూడా మనలో మనము దేవుడు మనల్ని అలా తయారు చేశాడు, క్రియేట్ చేశాడు. కాబట్టి ఫుల్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ చేసేదే
ఆరాధన అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొన్నిసార్లు అంటే నేను ఆ క్రీస్తుని ఎరగక మునుపు అనేక మంది నాకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, దేవుడు ఇది చేయమంటున్నాడు, దేవుడు ఇది చేయొద్దంటున్నాడు అని కమాండ్మెంట్స్ గురించే ఎక్కువగా చెప్తా ఉంటారు. అయితే somehow I accepted Jesus Christ as my personal savior. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన నా ఎడ్ల కృప చూపించి నాకు అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి ఫౌండేషన్ ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం, ఆయన గుణగణాలను తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణగణాలు, ఆయన స్వభావము అర్థమవుతుందో అప్పుడు ఆయన ఆజ్ఞలను ఎందుకు ఇస్తున్నాడు, మనల్ని ఎందుకు ఆ ఆజ్ఞను పాటించమంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఎప్పుడైనా దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి మనం ఎక్కువగా ప్రయత్నించాలి. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా దేవుని యొక్క లక్షణాల గురించి, స్వభావం గురించి ఎక్కువ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆయన స్వభావం అర్థం అవ్వకుండా ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. ఈ మాట నేను అనుభవపూర్వకంగా చెప్తున్నప్పటికీ ఇది నా సొంత మాటగా కాదని కొన్ని వాక్య భాగాలని మనం చూడవచ్చు. ఎలానంటే మనం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు దేవుడు ఆయనను సృష్టికర్తగా పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. ఇక్కడ డైరెక్ట్ గా వెంటనే కమాండ్మెంట్ లాగా చెప్పట్లా, ఆజ్ఞ ఇవ్వట్లా, ఆయనను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను సృష్టికర్తని, ఆకాశంను భూమిని సమస్తాన్ని సృజించిన దేవుడను ఆదియందు అని పరిచయం చేసుకుంటాడు. అలానే మనం 10 ఆజ్ఞలు అని ఆజ్ఞగా చూసినప్పటికీ కూడా అందులో 3 ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రమే, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తూ ఉంటాయి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని అంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన లాంటి వారు ఇంకెవరూ లేరు, అది ఆయన లక్షణం. అలానే ఈ సృష్టిలో ఉన్న దేని రూపమైనను చేసుకుని దాని ఎదుట సాగలిపడకూడదు, ఎందుకంటే ఆయనతో సాటి అయిన వారు ఎవరు లేరు. అట్లా అనేకమైన సందర్భాలలో ఆయన వ్యక్తపరుచుకున్న మాటల్లో ఆయనను అర్థం చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైనదని మనకు అర్థమవుతుంది. ఇవాళ మనం తీసుకున్న వాక్య భాగం, మనం తీసుకున్న మెసేజ్ యొక్క పేరు కూడా, టైటిల్ కూడా దేవుడు పరిశుద్ధుడు. మరి దేవుడు డైరెక్ట్ గా నేను పరిశుద్ధుడిని అని మాత్రమే చెప్పుకుంటున్నాడా, దానికి ఇంకేదన్నా యాడ్ చేస్తున్నాడా అనే విషయాన్ని మనం వాక్య భాగం చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం. లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం. దయచేసి ఎవరన్నా చదవగలరా? లేవియ కాండము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. అంటే ఇంగ్లీష్ లో కొంచెం ముందు నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఎట్లా ఉందనంటే ఇంగ్లీష్ లో స్పీక్ టు ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే జనాంగం అంతటితోటి ఈ రీతిగా చెప్పండి అని ఆయన ఒక విషయం గురించి చెప్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు మీరు చదివిన వాక్య భాగం, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని. ఈ మాటలో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆయనని పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఎట్లాంటి వాడు, ఆయన లక్షణం ఏంటి అని. ఆయన లక్షణము ఆయన పరిశుద్ధుడు అని. తర్వాత నేను ఇట్లా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఇట్లా ఉండాలి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని కమాండ్మెంట్,
ఆజ్ఞ ఇస్తున్నట్టుగా మనం చూస్తుంది. సో ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అర్థం అవ్వాలని అంటే దేవుని యొక్క స్వభావం అర్థం అవ్వాలని క్లియర్ గా కనిపిస్తుంది కదా. అందుకని మనం ఎక్కువ ప్రాముఖ్యత దేవుని అర్థం చేసుకునే విషయంలో పెడితే మిగతావన్నీ సులువుగా అర్థమవుతాయి అన్నమాట. అనేక సంఘాలలో లేకుంటే అనేక వ్యక్తుల జీవితాలలో గందరగోళానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని అర్థం చేసుకునే విషయంలో విఫలమవుతారు. అందుకనే వాళ్ళు కమాండ్మెంట్స్ గురించి మాట్లాడతారు, అది చేయాలి ఇది చేయకూడదు. అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము ఆజ్ఞ ఇవ్వడంలో ఆయన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునే విషయంలో విఫలమవుతున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని అంటే మనం సహజంగా ఏమనుకుంటారనంటే ఆయన పాపం లేనివాడు అని అనుకుంటారు. నిజానికి అది కరెక్ట్, అబ్సల్యూట్, అందులో డౌట్ ఏం లేదు, ఆయన పాపం లేనివాడు అని. అయితే పరిశుద్ధుడు అని వ్యక్తపరచడానికి వాడిన హిబ్రూ పదం ఏంటంటే కాదోష్ అని ఉంటది. ఆ పదం ఎక్కడెక్కడ వాడారో అన్ని సందర్భాలను చూస్తే ఒక మీనింగ్ కన్వే అవుతుంది. ఏమని కన్వే అవుతుందనంటే ఆయన ప్రత్యేకమైన వాడు అని, ఆయన వేరుగా ఉన్నవాడు అని. ఇంగ్లీష్ లో అయితే అదర్నెస్ అని ఉంటది, సెట్ అపార్ట్ అని ఉంటది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని అంటే ఆయన వేరుగా ఉన్నవాడు, ఆయన ప్రత్యేకమైన వాడు అనే భావం వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి కేవలం ఆయన పాపం లేనివాడు మాత్రమే కాదు, పాపంలో ఉన్న సమస్త విషయాలకి ఆయన వేరుగా ఉన్నవాడు. వేరుగా ఉన్న వారిని ఎప్పుడు కూడా మనం పాపాన్ని రిఫరెన్స్ గా చేసుకొని చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకి మగవారిని ఎంతమందిని గర్భం ధరించి కన్నావు అని అడగం. ఎందుకనంటే అది స్త్రీ యొక్క స్వభావం. గర్భం ధరించి పిల్లల్ని న్యాచురల్ గా కనడం అనేది అంటే లేకుంటే కొన్ని విషయాలు కొన్ని వాటికి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట. అట్లా మనం అనేక ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవునికి పాపం అనేది అడగాల్సిన, అంటే పాపం గురించి దేవునితో ముడిపెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే అది దేవునికి అప్లికబుల్ అయ్యేది కాదు. ఆయన పాపం లేనివాడే, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రత్యేకమైన వాడు, వేరుగా ఉన్నవాడు. ఇప్పుడు వేరుగా ఉన్నవాడు అని అంటే ఎట్లా వస్తుంది, ఎట్లా వేరుగా, ఎట్లా ఆయన విడిగా ఉన్నవాడు అని చూసినప్పుడు ఆయన పాపం అనేది ఎంటర్ అవ్వకముందే ఆయన పరిశుద్ధుడు అని కొనియాడబడే దేవుడు. అలానే సృష్టిని సృజించక మునుపే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నవాడు. ఆయన నిత్యము కూడా ఆయన యొక్క పరిశుద్ధ స్వభావాన్ని కలిగి ఉన్నవాడు. ఇప్పుడు మనం అట్రిబ్యూట్ అని ఎప్పుడు అంటాం తెలుసా? అది కొత్తగా వస్తే అనం, అది మారేది అయితే అనం. అది ఇన్బిల్ట్ బై బర్త్ లేకుంటే స్వతహాగా కలిగి ఉన్న విషయాన్ని మనం అట్రిబ్యూట్ అని అంటాం. ఇప్పుడు దేవుడు సృజింపబడలేదు కానీ ఆయన సృష్టికర్త. ఆయన మొదటి నుంచి ఆయనకున్న స్వభావము, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ఏ రీతిగా ప్రత్యేకమైన వాడని ఆయన యొక్క లక్షణాన్ని బట్టే మనం మిగతా విషయాలను అర్థం చేసుకోవాలి. ఒక బైబిల్ స్కాలర్ ఏమన్నాడంటే పాపము లేకపోవట పరిశుద్ధత కాదు, పరిశుద్ధత లేకపోవడం పాపము అని అన్నాడు. దయచేసి ఒక 2 minutes లైన్ లో ఉండండి. ఓకే అండి, అందుకే కొద్దిగా టైం పడుతుంది కనుక మనం ఈ లోపు ఒక పల్లవి చరణం పాడుకుందాము. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఒక పల్లవి చరణం పాడి దేవుని నామాన్ని మహిమపరచండి.
ఈ సమయంలో మరొకరు ఆసక్తి కలిగిన వారు ఒక పల్లవి చరణం పాడి దేవుని నామాన్ని మహిమపరచండి. ఒక పల్లవి ఒక చరణం క్షమించాలండి. అంటే నేను జర్నీలో ఉన్నాను. ఇప్పుడు రీచ్ అయ్యాను కాబట్టి కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. సో దేవుడు పరిశుద్ధుడు అనే మాటని ఆయన ప్రత్యేకమైన వాడు, వేరుగా ఉన్నవాడు అని చూస్తూ వచ్చినాం అనమాట. అయితే ఆ సర్వ సృష్టికి కూడా ఆయన వేరుగా ఉన్నవాడు. ఆయన సర్వ సృష్టికి కూడా ప్రత్యేకంగా ఉన్నవాడు. మనం ఇంకొక వచన భాగంలో ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడో మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చాప్టర్ 40 వర్స్ 25. ఎవరైనా చదవగలరా? నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయవు. నేను చదువుతానండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఈ మాట స్పష్టంగా దేవుడు పలికిన మాట. ఏమని అంటున్నాడు అంటే, పరిశుద్ధుడును నాతో సమానంగా ఉన్నారని మీరు నన్నెవరితోటి పోల్చగలరు, నాకు సమానంగా ఉన్నారని ఎవరిని తీసుకురాగలరు అని అడుగుతున్నాడు అనమాట. కాబట్టి పరిశుద్ధుడు అనే యాట్రిబ్యూట్ ఆయనకు మాత్రమే అప్లికేబుల్ అయ్యేది, వేరే ఎవరికి కూడా వర్తించేది కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దేవుడు ఆయన యొక్క పరిశుద్ధతను కలిగి ఉండడం మాత్రమే కాకుండా వ్యక్తపరుస్తున్నాడు, కనపరుస్తున్నాడు, రుజువుపరుచుకుంటా ఉన్నాడనే ఆ ఒక్క విషయాన్ని చూసి మనం ఈ మెసేజ్ ని క్లోజ్ చేసుకుంటాం. అయితే కొన్ని వచన భాగాలు డైరెక్ట్ గా చదవకపోయినా నేను కోట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దేవునికి ఉన్న, ఆయన వ్యక్తపరుచుకున్న ఇంకొన్ని లక్షణాలు ఏంటంటే, ఆయన న్యాయవంతుడు, అలానే ఆయన ప్రేమమయుడు, అలానే ఆయన కరుణామయుడు, దయామయుడు. ఈ లక్షణాలన్నిటిని కూడా ఆయన, ఈ లక్షణాలే కాదు, ఆయన వ్యక్తపరుచుకున్న ప్రతి లక్షణాన్ని కూడా బ్యాలెన్స్డ్ గా కలిగి ఉండి రుజువుపరిచి వ్యక్తపరుచుకునే దేవుడిగా ఆయన ఉన్నాడు. అట్లాంటి బ్యాలెన్స్డ్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా భూమి మీద గాని, సర్వ సృష్టిలో గాని, లేకుంటే దేవుళ్ళు ఆయన కొలబడుతున్న వారిలో ఎవరు లేరని మనం గమనించవచ్చు. ఎందుకనంటే మన జీవితాలలో దేవుడు కనబరిచిన ఇచ్చిన రక్షణను బట్టి అది మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ఎలానంటే, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, అంటే మనలో పాపం ఏమాత్రం లేదు. తర్వాత మనం దేవునిని ఆజ్ఞను మీరడం వలన, తప్పిపోవడం వలన పాపాన్ని అంటించుకున్నాం. అప్పుడు ఆయన స్వరూపాన్ని మనలో కోల్పోయాం. అయితే దేవుడు మన పరిస్థితిని ఎరిగి, మన బలహీనతను ఎరిగి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన అందరినీ రక్షించాలి. ఎందుకంటే ప్రేమ ప్రేమిస్తుంది, అందరినీ కాపాడాలని అనుకుంటది. అలానే ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని సహించుడు, పాపాన్ని చూడలేడు, పాపాన్ని శిక్షించకుండా ఉండలేడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి తప్పనిసరిగా పాపాన్ని శిక్షించే తీరాలి. మరి పాపం చేసిన మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని
ప్రేమించడము, శిక్షించడము రెండు మన మీద చేయాలి అని అంటే లోకంలో ఏ వ్యక్తి విషయంలోనైనా అది సాధ్యపడేది కాదు. ఎందుకంటే అలాంటి పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు ఎవరు లేరు కాబట్టి. అలానే ఆయనకున్న మరో 2 లక్షణాలు, ఆయన గ్రేస్ఫుల్ గాడ్, మర్సిఫుల్ గాడ్. ఇక్కడ గ్రేస్, మర్సీ అని చూసినప్పుడు మనం గ్రేస్ మార్క్స్ అనే మాట వింటాం. అంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైయింగ్ మార్క్ రాకపోయినా క్వాలిఫైయింగ్ కి దగ్గరగా ఉన్నప్పుడు కొన్ని మార్కులు యాడ్ చేసి పాస్ చేస్తారనమాట. వాటిని గ్రేస్ మార్క్స్ అని అంటాం. అంటే ఏదైతే అర్హుడు కాడో ఆ విషయాన్ని బట్టి ఇంకొంచెం అర్హత కలిగిన వాడిగా చేయడాన్ని గ్రేస్ చూపించడం అని అంటారనమాట. అలానే మర్సీ అనే విషయాన్ని, పనిష్మెంట్ కి అర్హుడై ఉండి ఆ పనిష్మెంట్ ని విత్ హోల్డ్ చేయడమే మర్సిఫుల్ అని అంటాం అనమాట. ఇప్పుడు దేవుడు మనం పాపం చేసాం కాబట్టి మనల్ని వెంటనే పనిష్ చేయాలి, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి. అలానే ఆయన ప్రేమమయుడు కాబట్టి రక్షించే ప్రయత్నం కూడా చేయాలి. ఆయన మర్సిఫుల్ కాబట్టి మనం పాపం చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని వెంటనే శిక్షించాలి. ఆయన గ్రేస్ఫుల్ గాడ్ కాబట్టి ఆయన మన కొరకు మన మీద జాలిపడి మనం ఏమాత్రము వర్తి కాకపోయినప్పటికీ కూడా మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన చూస్తా ఉన్నాడు. అది లోకంలో దేవుళ్ళని కొలవబడుతున్న వారిలో ఏ ఒక్కరిలో కూడా ఈ లక్షణాలన్నిటినీ ఫుల్ఫిల్ చేయడం అనేది చేయలేకపోయినారు. అందుకని దేవుడు ప్రత్యేకమైన వాడు. అందుకని దేవుడు సర్వ సృష్టిలో ఉన్న వాటికి దేవుడిగా కొలవబడుతున్న వాటన్నిటికన్నా వేరుగా ఉన్నవాడు. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించడం వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకోవటం వలన దేవుని యొక్క ఉగ్రత కల్వరి శిలువలో చూపించాడు. అంటే ఆయన సిన్ని పని చేయడం జరిగిపోయింది. మన పాపాలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన మీద మోసుకున్నాడు కాబట్టి ఆయన చెల్లించిన బలియాగం వలన మనం రక్షింపబడుతున్నాము. ఎందుకంటే ఆయన నీతి మనకు ఆపాదించబడి మనం తండ్రి అయిన దేవుని దృష్టిలో నీతిమంతులుగా చూపించబడుతున్నాం. అలా దేవుని ప్రేమ మన ఎడల కనబడతాము. నిజానికి మనం వర్తి కాదు. ఆయన యొక్క కృపకు, ఆయన యొక్క రక్షణకు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి రక్షింపబడగలుగుతున్నాం కాబట్టి ఆయన మర్సీ, ఆయన గ్రేస్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇట్లా తనకున్న గుణగణాలను పరిపూర్ణంగా కలిగి ఉండి నెరవేర్చి రుజువుపరిచే దేవుడు మనం కొలుస్తున్న దేవుడు. అందుకనే దేవుడు ప్రత్యేకమైన వాడు. అందుకనే దేవుడు మనల్ని కూడా ఏమని అనుకుంటున్నాడు, ఎలా ఉండాలని అనుకుంటున్నాడంటే, నేను ఫాలెన్ వరల్డ్ కి అంటే పాపపు లోకానికి ఎట్లా వేరుగా ఉన్నవాడనో మీరు కూడా అట్లా వేరుగా ఉండండి అని ఆజ్ఞయిస్తున్నాడు అనమాట. ఇవి దేవుని యొక్క పరిశుద్ధతకు గురించిన చాలా చిన్న మాటలు. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి ఆయనని అర్థం చేసుకోవడం అనేది మన సామర్థ్యం గాని లేకపోతే సృష్టిని అంతటి చేసినా గానీ అది అయ్యేది కాదనమాట. కాబట్టి ఈ లక్షణాన్ని చూసినప్పుడు దేవదూతలకి అర్థమైంది ఆయన ఏ రీతిగా ప్రత్యేకమైన వాడని. అందుకనే దేవుని యొక్క లక్షణాలు అన్నిటిలో కూడా పరిశుద్ధుడు అనే పదము 3rd డిగ్రీ వాడి స్క్రిప్చర్ లో ఉన్నట్టు మనం చూస్తాం. ఎలా దేవదూతలు నిత్యము కూడా రేయింబగలు ఆపకుండా దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడేవాడు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మిగతా ఏ లక్షణాన్ని అట్లా 3rd డిగ్రీ వాడినట్టు మనం చూడమన్నమాట. అంత ప్రత్యేకమైన వాడు. ఆయన యొక్క
పరిశుద్ధుడు అనే లక్షణం అంత ప్రత్యేకమైనది. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకునే విషయంలో విఫలమవుతున్నారు. అందుకనే వాళ్ళు రక్షణ లేకుండా వాళ్ళ సొంత దేవుళ్ళని చేసుకుంటా ఆరాధించుకుంటా తుదకు నాశనానికి గురి అవుతున్నారు అన్నమాట. అయితే దేవుడు మన ఎడల కృప చూపించి కనికరపడి ఆయనను వ్యక్తపరుచుకుంటా ఆయన పరిశుద్ధతను మన జీవితాల్లో కనబరుస్తా ఉన్నాడు. కాబట్టి ఈ లక్షణాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతను మన జీవితంలో రుజువుపరుస్తున్న విధానాన్ని బట్టి ఆయన్ని స్తుతించుకోవాలి. ఇంతటితోటి నా మాటలను ముగిస్తున్నాను. అన్న ప్రార్థన చేసి ఆశీర్వాద ప్రార్థన ఇవ్వండి. రవి అన్న ప్రార్థన చేసి ఆశీర్వాద ప్రార్థన ఇవ్వండి. ఓకే. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నాయన మరి ఈ వాక్యం ద్వారా మాకు వ్యక్తపరుచుకుంటా ఉన్నారు మీరు పరిశుద్ధుడు అయిన దేవుడు అని, మీరు సర్వ సృష్టికి కూడా వేరుగా ఉన్నవాడని, సృష్టిలో భాగంగా మీరు అయ్యి లేరని, మీరు సృష్టికి వెలుపల్లో ఉన్నవారని మీ యొక్క పరిశుద్ధతను గురించి మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మరి మీరు కేవలం మీరు పరిశుద్ధుడని చెప్పుకోవడం మాత్రమే కాకుండా సర్వ సృష్టికి కనబరుచుకుంటున్నారు. సర్వకాలములలో మీరు మాత్రమే పరిశుద్ధుడని నాయన రుజువుపరుస్తూ ఉన్నారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. అవును తండ్రి, మరి మతాలన్నీ ఉన్నప్పటికీ కూడా, దేవతలు దేవుళ్ళని కొలవబడుతున్న వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీతో పోల్చడానికి సరి అయిన వారు ఎవరు లేరు. అంత ప్రత్యేకమైన వాడు, అంత గొప్పవాడు అని అంటే నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. నాయన మరి మా ఆలోచనలతో మేము మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మేము అనేక మార్లు విఫలమయ్యాం. మీ పరిశుద్ధతను బట్టి మా ఎడల కనికర చూపి మీ యొక్క లక్షణాలను మాకు వ్యక్తపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, మీరు క్రీస్తుని అనుగ్రహించి మమ్మల్ని రక్షించడం వలన మీ యొక్క పరిశుద్ధత ఎలాంటిది అని గ్రహించడానికి మాకు అవకాశం దొరుకుతా ఉన్నది. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయినా మరి ఒక అందరిలానే ఒక దేవుడు అని మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాకుండా మీరు మాత్రమే ప్రత్యేకమైన వాడని, మీ వలన మాత్రమే రక్షణ కలుగుతుందని, మీరు మిమ్మల్ని ఆరాధించడము స్తుతించడము తప్పితే మా జీవితాలకి మేలైన పని ఇంకేది లేదని గ్రహిస్తూ ఆయన మరి అందరికీ ఇలాంటి ఇంతకన్నా గొప్ప అండర్స్టాండింగ్ ని ఇవ్వమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆయన మరి ఇంతవరకు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీ యొక్క లక్షణాలకు తగినట్టుగా మిమ్మల్ని ప్లీజ్ చేసే విధంగా మా జీవితంలో ఉండటానికి మాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలన్నా. వాక్యాన్ని విన్నాం కదండి. మరి పరిశుద్ధుడు అనే ఒక లక్షణమును తీసుకొని మరి అన్న మనకు చాలా చక్కగా వివరించారు. మరి పరిశుద్ధుడు అనేది మరి ఆయన లక్షణాల్లో, ఆయన గుణగణాల్లో ఒక లక్షణం అని మరి చాలా చక్కగా అన్న వివరించారండి. మరి ఆయన ఆత్మ గనుక మనమందరము కూడా ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేసేవారుగా మనం అందరము ఉంటామో మరి అప్పుడు మాత్రమే మనము ఆ దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారుగా ఉంటామండి. మరి ఆరాధించిన ఎట్టి రీతిగా మనం ఆరాధించాలంటే విత్ అవర్ బాడీ అండ్ ఐ
మనమందరం కూడా మన హృదయంతోనూ మరి మన ఆత్మతోనూ మనం అందరం కూడా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. అలాగే ఆయన్ని స్తుతించేవారుగా మనమందరము ఉండాలండి. మరి ఆయన చేసిన కార్యాలు బట్టి మరి ఆయన్ని మనం స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. మరి ఎట్టి రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలు మరి ఆయన చేసిన అద్భుత కార్యాలు బట్టి ఆయన స్తుతిస్తూ వచ్చారో మనమందరము కూడా మరి గత కాలంలో మనకు జరిగిన మేలును బట్టే మరి గొప్ప కార్యాలు బట్టే అద్భుతాలు బట్టే మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం అందరము ఉండాలి. మరి ఎప్పుడైతే మనం ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలను మనం తెలుసుకుంటామో ఆయన బహుగా మనం స్తుతించేవారుగా ఉంటాము. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. మరి దేవుడు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును కూడా పరిశుద్ధులయ్యుండుడని చెప్తూ ఉన్నారు. మనమందరము కూడా ఆయన వలె పరిశుద్ధులుగా మనం అందరము ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఆయన ఎట్లయితే ప్రత్యేకంగా ఉన్నాడో మనమందరము కూడా ఈ లోకానికి వేరుగా ప్రత్యేకంగా మనమందరము ఉండాలండి. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనమందరము కలిగి ఉండాలి. మరి ఆయన ప్రేమమయుడు కాబట్టి మరి ఆయన మనల్ని మన పట్ల ప్రేమ చూపేవాడు, అలాగే శిక్షించేవాడు, గద్దించేవాడు కూడాను. మరి చాలా చక్కగా పరిశుద్ధుడు అనే మాటను బట్టి, చాలా లక్షణాన్ని బట్టి చాలా అన్న మనకి వివరించారు. మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలన్నా. ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా మరి గత కాలంలో ఏదైతే పాపం నుండి మనం విడుదల పొందలేకపోతున్నామో మరి ఈ నూతన సంవత్సరంలో దాన్ని విడిచిపెట్టే వారుగా మనమందరం ఉండాలని మరి దేవుని దగ్గర ప్రమాణం చేసుకునే వారిగా మనం అందరం ఉందామండి. పరిశుద్ధులుగా మరి ఈ లోకంలో ఈ సంవత్సరం నుంచి మనం అందరం కూడా పరిశుద్ధులుగా జీవించే వారిగా ఉందామని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ రోజు మనకు వాక్యం అందించిన అన్న కొరకు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి అన్న పరిచర్యలో, జాబ్ లో, అలాగే ఆయన కుటుంబం కొరకు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఎవరైతే మనకు ప్రతిరోజు కూడా వాక్యం అందిస్తున్నారో అన్న వాళ్ళు కానీ, సిస్టర్స్ కానీ, మరి వారందరి కొరకు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవుని పరిచర్య వాడబడుతూ మరి ఆయనతో ఎక్కువగా సహవాసం చేసేవారుగా మనం అందరము ఉందాము. మరి అలాగే మన గ్రూప్ కొరకు కూడా మనం అందరూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉందామండి. మరి ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఈ గ్రూప్ విస్తరించలాగిన మరి అలాగే ఎంతో మంది వచ్చి మరి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి మరి దేవుని వాక్యం అనుదినము విని మరి మన జీవితాలని అలాగే మన ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటూ మనం అందరం కూడా జీవిద్దామని మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిరోజు కూడా 8:30 నుంచి 9:30 వరకు ఈ బలవంతుని చేతిలో బాణమైన గ్రూప్ లో వాక్యం అందించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఆసక్తిగా రావాలని కోరుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా వచ్చి మన వాక్యాన్ని విని మన ఆత్మీయతను బలపరుచుకుందాము. అలాగే మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని కూడా మరి తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇంతటితో ఈ సెక్షన్ ముగించబడుతుంది. అందరికీ వందనములు.